వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రజెంట్ టెన్స్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ డిస్కషన్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బల్బీర్ డాష్ ఫర్ శ్రీలంక నెక్స్ట్ మండే. సో ఈ క్వశ్చన్లో మనకు క్లూ వర్డ్ తెలుస్తూ ఉంది, అదేంటంటే నెక్స్ట్ మండే అని చెప్పేసి. సో నెక్స్ట్ మండే, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే, నెక్స్ట్ ట్యూస్డే, ఇవన్నీ కూడా జనరల్గా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్గా తీసుకుంటాము. అయితే ఇక్కడ బల్బీర్ అని ఉంది. బల్బీర్ అంటే జనరల్గా హీ షీ ఇట్. ఓకే, హీ షీ ఇట్లో హీ. సో జనరల్గా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం చూసామంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్, దీన్నే మనము V5 అంటాము. V5 వాడాలి అని చెప్పేసి. సో బల్బీర్ అనే ఒక మేల్ పర్సన్ కాబట్టి హీ అంటున్నాం. హీ డాష్ ఫర్ శ్రీలంక నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మండే. కాబట్టి ఇక్కడ లీవ్, లీవ్స్, లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్ అని ఉంది. ఈ 4 ఆప్షన్లో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో బల్బీర్ తర్వాత V5 వాడుతూ ఉన్నాము. దేంట్లో అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సెకండ్ క్వశ్చన్ చూడండి. షీ రేర్లీ డాష్ అవుట్ ఫర్ ఎ వాక్ ఆన్ సండేస్. బ్రాకెట్లో గో అని ఇచ్చారు. అయితే ఇక్కడ రేర్లీ, ఓకే, రేర్లీ అనేది మనకు ఒక క్లూ వర్డ్. అయితే ఈ రేర్లీ, సెల్డమ్, ఒకేషనల్లీ, యూజువల్లీ, జనరల్లీ, ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్టివ్, లేదంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ రాయాలి. అయితే ఇక్కడ షీ వచ్చింది. షీ తర్వాత మనకు V5 రావాలి. కాబట్టి షీ రేర్లీ గోస్ అవుట్ ఫర్ ఎ వాక్ ఆన్ సండేస్. కాబట్టి ఆప్షన్ బి రాస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీ ప్లేస్లో కనుక ఇక్కడ దే అని ఉందనుకోండి, అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది. దే రేర్లీ గో అవుట్ ఫర్ ఏ వాక్ ఆన్ సండేస్. థర్డ్ క్వశ్చన్ చూడండి. హీ డాష్ విత్ హిస్ ఐస్, విత్ హిస్ ఇయర్స్ అండ్ డాష్ విత్ హిస్ నోస్. ఇక్కడ ఆప్షన్ కనుక చూస్తే హీ డాష్ విత్ హిస్ ఐస్, డాష్ విత్ హిస్ ఇయర్స్ అండ్ డాష్ విత్ హిస్ నోసెస్. He sees with his eyes, hears with his ears, smells with his noses. ఓకే, సో ఈ విధంగా మనం రాసుకుంటాం. ఓకే, ఇదంతా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో భాగంగా వచ్చిన ఒక క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. గుడ్ స్టూడెంట్ ఆల్వేస్ హార్డ్ డాష్ హార్డ్, బ్రాకెట్లో వర్క్ అని ఉంది. గుడ్ స్టూడెంట్ ఆల్వేస్ వర్క్స్ హార్డ్. ఓకే, గుడ్ స్టూడెంట్ ఆల్వేస్ వర్క్స్ హార్డ్. సో ఆల్వేస్ గుడ్ స్టూడెంట్ అనేది మనకు జనరల్గా సింగులర్. హీ షీ ఇట్ అనుకుందాం. ఆల్వేస్ వర్క్స్ V5, వర్క్ అనేది V1. సో వర్క్ V1, వర్క్స్ అనేది V5. సో V5 ఎందుకు వాడుతూ ఉన్నాం ఇక్కడ అంటే గుడ్ స్టూడెంట్ అనేది మనకు హీ షీ ఇట్లో ఇట్గా తీసుకుందాం. ఇట్ ఆల్వేస్ వర్క్స్ హార్డ్, వర్క్స్. గుడ్ స్టూడెంట్ ఆల్వేస్ వర్క్స్ హార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రైన్ డాష్ జస్ట్ నౌ. ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ జస్ట్ నౌ, అరైవ్డ్ జస్ట్ నౌ, హ్యావ్ అరైవ్డ్, విల్ అరైవ్. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జనరల్గా ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. ఓకే, ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. ఇక్కడ ద ట్రైన్ అరైవ్డ్ జస్ట్ నౌ, హ్యాస్ అరైవ్డ్, హ్యావ్ అరైవ్డ్, విల్ అరైవ్ అని చెప్పేసి ఈ 4 ఆప్షన్స్లో మనము హ్యాస్ అరైవ్డ్ అనేది రాస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జస్ట్ నౌ అనే క్లూ వర్డ్ ఉంది. జస్ట్ నౌ, ఆల్రెడీ, సో ఫార్, యెట్, ఇవన్నీ కూడా జనరల్గా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లూ వర్డ్స్గా తీసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ జస్ట్ నౌ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద ట్రైన్ ప్లేస్లో జనరల్గా మనం ఏదైనా ఒక ప్లూరల్ సబ్జెక్ట్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైన్స్ అన్నాను, ద ట్రైన్స్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. అప్పుడేమవుతుంది ద ట్రైన్స్ హ్యావ్ అరైవ్డ్, ద ట్రైన్స్ హ్యావ్ అరైవ్డ్ జస్ట్ నౌ. ట్రైన్ ఉన్నప్పుడు హ్యాస్ అరైవ్డ్, ట్రైన్స్ ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు హ్యావ్ అరైవ్డ్ అవుతుంది అక్కడ. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి. 6th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు.
ఎవ్రీ చైల్డ్ ఈస్ లైకింగ్ హిజ్ మదర్. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో కన్వర్ట్ చేస్తాం. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్. సో ఏంటి వర్బ్స్ ఆఫ్ ఎమోషన్? ఫర్ ఎగ్జాంపుల్ లవ్, లైక్, డిస్లైక్, హేట్, విష్, వాంట్. ఈ వర్డ్స్ కనుక ఒక సెంటెన్స్ లో వచ్చినప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటే మనం జనరల్గా దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో కన్వర్ట్ చేస్తాం. అది ఎలాగా? ఎవ్రీ చైల్డ్ ఈజ్ లైకింగ్ హిజ్ మదర్. అప్పుడు ఎవ్రీ చైల్డ్ లైక్స్ హిజ్ మదర్ అంట. లైక్స్ హిజ్ మదర్. సో ఐ ఆమ్ లవింగ్ హర్ అనకూడదు, ఐ లవ్ హర్. ఐ హేట్ హిమ్ అనండి, ఐ ఆమ్ హేటింగ్ హిమ్ కాదు. సో హేట్, డిస్లైక్, విష్, వాంట్, లవ్ ఇవన్నీ కూడా జనరల్గా వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్. 7th one చూడండి. దేర్ ఆర్ సమ్ బర్డ్స్ దట్ డాష్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ మైగ్రేట్, మైగ్రేట్స్, హ్యాడ్ మైగ్రేట్, విల్ మైగ్రేట్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లోకి వెళ్ళా రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే కనుక డీటెయిల్గా బర్డ్స్ అని ఉంది. ఓకే, బర్డ్స్ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ప్లూరల్ వర్బ్ రావాలి. ఆ ప్లూరల్ వర్బ్ ఏంటి ఇవన్నిట్లలో అంటే మైగ్రేట్. సో మైగ్రేట్ అనేది ప్లూరల్ వర్బ్. సో మైగ్రేట్స్ సింగులర్ వర్బ్. హ్యాడ్ మైగ్రేట్ రాదు, విల్ మైగ్రేట్స్ రాదు. ఇక్కడ ఈ ప్లూరల్ వర్బ్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. సింగులర్ వర్బ్, సింగులర్ నౌన్, సింగులర్ వర్బ్, ప్లూరల్ నౌన్. డాగ్, డాగ్స్, పెన్, పెన్స్. సింగులర్ వర్బ్, ప్లూరల్ వర్బ్. కిక్స్ సింగులర్ వర్బ్, కిక్ ప్లూరల్ వర్బ్. మైగ్రేట్, migrates, migrate. ఒక నౌన్ ఆర్ సబ్జెక్ట్కి ఎస్ తీసేస్తే సింగులర్ అవుతుంది, ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. అదేవిధంగా ఒక వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది, ఎస్ తీసేస్తే ప్లూరల్ అవుతుంది. సో దాన్ని బేస్డ్గా దేర్ ఆర్ సమ్ బర్డ్స్ దట్ మైగ్రేట్. ఓకే, బర్డ్స్ అనేది ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్. 8th క్వశ్చన్ చూడండి. హిజ్ మదర్ డాష్ సమ్ ఫుడ్ ఇన్ ద కిచెన్ అట్ ప్రజెంట్. సో ఈజ్ కుకింగ్, వాస్ కుకింగ్, కుక్స్, కుక్. ఈ 4 ఆప్షన్స్లలో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? సో ఈ క్వశ్చన్ని మనం ఇంకా డీటెయిల్గా చూస్తే కనుక ఇక్కడ యాట్ ప్రజెంట్ అనే ఒక క్లూ వర్డ్ ఉంది. సో ఈ యాట్ ప్రజెంట్ అనే క్లూ వర్డ్ మనకు ఏ టెన్స్లో వస్తుంది అని అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్, నౌ, అట్ ప్రజెంట్, రైట్ నౌ ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్. కాబట్టి ఇక్కడ యాట్ ప్రజెంట్ ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ఏం రావాలి అంటే ఈజ్ కుకింగ్, వాస్ కుకింగ్, కుక్స్, కుక్. దాంట్లో ఈజ్ కుకింగ్ వస్తుంది. ఈజ్ కుకింగ్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 9th one చూడండి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ మై హోంవర్క్. సో ఈ క్వశ్చన్లో కనుక మనం చూస్తే డోంట్ డిస్టర్బ్, లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్, యాట్ ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకు జనరల్గా ఏ టెన్స్లో వస్తాయంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. కాబట్టి ఐ యామ్ డూయింగ్, ఐ యామ్ డూయింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు ఐ యామ్, హీ, షీ, ఇట్, ఈస్, దే ఆర్, వి ఆర్, యు ఆర్. సో కాబట్టి ఐ యామ్, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్. 10th క్వశ్చన్ చూడండి. దే డాష్ టు ద హిల్ స్టేషన్ ఫర్ ఎ మంత్ ఎవ్రీ సమ్మర్. ఇక్కడ ఎవ్రీ సమ్మర్ అని చెప్పేసి క్లూ వర్డ్. ఓకే, సో ఎవ్రీ సమ్మర్, ఎవ్రీ వింటర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్. సో ఆ విధంగా మనము క్లూ వర్డ్స్ని చూస్తూ ఉంటాం. దే డాష్ టు ద హిల్ స్టేషన్ ఫర్ ఎ మంత్ ఎవ్రీ సమ్మర్ అన్నప్పుడు దే
గోనా దే గోసా ఏం రాయొద్దాం? దే గో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో హీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే హీ గోస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు గోస్ అంటున్నాము. నెక్స్ట్ వి, యు, దే అన్నప్పుడు గోస్ అన్నాము. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.